హలో పిల్లలు! వాల్మీకి మహర్షి కథ ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా మొదటి భాగం. ఇప్పుడు దాని తర్వాత ఏం కథ జరిగిందన్నది నేను మీతో చెప్తాను. అయితే మొదటి భాగంలో ఏం చెప్పుకున్నాం అన్నది ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందామా? ముందుగా చెప్పుకున్న కథలో ఏమని చెప్పుకున్నాం? వాల్మీకి మహర్షి ఎలాగ చిన్నప్పుడు తప్పిపోయారు అడవిలో, అతన్ని దొంగ పెంచడం, ఇతను కూడా పెద్దవాడై దొంగతనాలు చేయడం, కొన్నాళ్ళకి సప్త ఋషుల వల్ల ఇతను మారడం, అలా ఎంతో కాలం తపస్సు చేశాక పుట్టలోంచి అతని చుట్టూ పుట్టలు కట్టేస్తే ఆ పుట్టలోంచి అతను తిరిగి మళ్ళీ బయటకు వచ్చారు కాబట్టి వల్మీకం అంటే చీమల పుట్ట నుంచి అతను బయటకు వచ్చాడు కాబట్టి అతడు వాల్మీకిగా మారాడు అని ఇప్పటివరకు కథ చెప్పుకున్నాం కదా. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. వాల్మీకి మహర్షి అంటే ఆయన వాల్మీకిగా మారిన తర్వాత అలా చక్కగా ఆయన భక్తి మార్గంలో జీవిస్తూ అలా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఎంతోమంది శిష్యులు కూడా ఆయన దగ్గరకి చేరి అతను అలా ఒక మహర్షిగా మారారట. అయితే ఒక్కసారి నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట. వచ్చినప్పుడు నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగారట. ఏమని? నారద మహర్షి, ఈ లోకంలో అందరికన్నా మంచివాడు, చాలా ధైర్యం ఉన్నవాడు, గొప్ప వీరుడు, ధర్మంగా ఉన్నవాడు, ధర్మం తెలిసినవాడు, మంచి పనులు చేసేవాడు, ఎప్పుడు నిజం మాట్లాడేవాడు, సత్యం మాట్లాడేవాడు, అసలు గర్వం లేనివాడు, భూతదయ ఉన్నవాడు. భూతదయ అంటే జంతువులు, వాటిని కూడా ప్రేమగా చూసేవాడు. తర్వాత జితక్రోధుడు అంటే కోపాన్ని జయించినవాడు, ఈర్ష్య లేనివాడు. ఈర్ష్య అంటే ఎదుటి వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అయిపోతూ ఉంటారు కదా చాలామంది, అలాంటి జెలసీ లేనివాడు అంటే ఈర్ష్య లేనివాడు. ఇలాంటి మంచి గుణాలు ఉన్నవాడు ఎవడు అని ఇలాగా ఒక 16 క్వశ్చన్స్ అడిగట. ఇవన్నీ 16 క్వశ్చన్స్లో అడిగారనమాట. గొప్పవాడెవడు, ధర్మం తెలిసిన వాడెవడు, మంచివాడెవడు, ఎప్పుడు నిజం మాట్లాడేవాడెవడు అని ఇలాగొక 16 క్వశ్చన్స్ అడిగాడనమాట వాల్మీకి మహర్షి. ఎవరిని? నారద మహర్షిని అడిగాడు. ఇప్పుడు నారద మహర్షి ఏం చెప్పాడో తెలుసా? ఉన్నాడు. నువ్వు అడిగావు కదా, ఈ గుణాలన్నీ ఉన్నవాడు ఒక్కడు ఉన్నాడు. అతడే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు. అతడు గొప్ప వీరుడు, గొప్ప జ్ఞానం ఉన్నవాడు, శత్రువులను జయించేవాడు, మంచి భుజబలం ఉన్నవాడు, గొప్ప విలుకాడు అంటే విలువిద్య తెలిసినవాడు అంటే ఆర్చరీ అన్నమాట. తర్వాత ధర్మం తెలిసినవాడు, ప్రజల మంచి కోరేవాడు, జితక్రోధుడు అంటే కోపాన్ని జయించినవాడు, సౌమ్యుడు, నువ్వేవేవైతే అడిగేవో ఆ గుణాలన్నీ ఉన్నవాడు ఒక్కడున్నాడు. అతడే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అని చెప్పాడట నారద మహర్షి. చెప్పి శ్రీరాముడి కథంతా చెప్పాడట. బ్రీఫ్గా అబ్రిడ్జ్డ్ వర్షన్ అన్నమాట. అంటే పెద్ద కథలు ఏమైనా ఉన్నాయనుకోండి, పిల్లల కోసం చిన్నదిగా చేసి చెప్తారు కదా, అలాగే నారద మహర్షి కూడా రాముడు పుట్టడం, పెరగడం, తర్వాత శివధనస్సుని ఎక్కుపెట్టి సీతాదేవిని పెళ్ళాడడం, అడవికి వెళ్ళడం, రావణాసురుడు సీతను పట్టుకెళ్ళిపోతే ఎలాగ రావణాసురుడిని యుద్ధంలో చంపి సీతాదేవిని తిరిగి తెచ్చుకోవడం, మళ్ళీ పట్టాభిషేకం అవ్వడం, ఇలాగ మొత్తం రాముడి కథంతా కూడా బ్రీఫ్గా సంక్షిప్తంగా నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పారట. తర్వాత వాల్మీకి మహర్షిని ఆశీర్వదించి అక్కడి నుంచి నారద మహర్షి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైందిట?
వాల్మీకి మహర్షి అతని శిష్యుడిని తీసుకొని ఇతని ఆశ్రమం ఉన్నటువంటి దగ్గరలోనే తమసా నది అనే ఒక నది ఉందిట. ఇప్పటికి కూడా వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, మీకు తెలుసా? ఎక్కడుందనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్ ఉంది కదా మన భారతదేశంలో. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ అనే ఊరు దగ్గర బిత్తూర్ ఆ ప్రదేశంలో గంగా నది ఒడ్డున ఇప్పటికి కూడా వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉందిట. వెళ్తూ ఉంటారట అందరూను. సరేనా? అయితే మళ్ళీ మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆ ఆశ్రమం దగ్గర తమసా నది ఉంది. గంగా నది కన్నా కొంచెం ముందుగానే తమసా నది కూడా ఉంది. మరి ఆ రోజు నారద మహర్షి వచ్చాడు కదా! నారద మహర్షితో మాట్లాడుతూ చాలా టైం అయిపోయింది కదా! ఇప్పుడు గంగా నది వరకు వెళ్ళే అంత సమయం లేక ఇతని శిష్యుడు దగ్గరలోనే ఉన్న తమసా నదికి వెళ్ళారట. ఎందుకు వెళ్ళారు? పూర్వం రోజుల్లో మహర్షులు వాళ్ళందరూ సంధ్యావందనం ఇచ్చేవారంటే సూర్యుడికి నమస్కరించేవారు. నీళ్ళల్లో ఇలా నిల్చొని మీరు చూసే ఉంటారు కదా! ఇలాగ దోసె నిండా నీళ్లు తీసుకొని సూర్య భగవానుడికి నమస్కరిస్తారు కదా! నీళ్ళని అర్ఘ్యం ఇవ్వడం అంటారు, సంధ్యని వార్చడం అంటారు. అది చేయడానికి కంపల్సరీగా చేసేవారనమాట. 3 పూట్ల మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అలాగా ఆ సంధ్య వార్చడానికి వాల్మీకి మహర్షి అతని శిష్యులు ఇద్దరు కలిసి ఆ తమసా నది దగ్గరికి వెళ్ళారట. ఆ రోజు గంగా నది వరకు వెళ్ళలేదు, తమసా నది వరకే వెళ్ళారట. వెళ్ళి సూర్యుడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్ఘ్యాన్ని సమర్పించి సంధ్యావందనం చేసి అక్కడి నుంచి ఇప్పుడు మీకు ఆ సంధ్యావందనం అర్థం అవ్వలేదనుకోండి, పూజ అనుకోండి. మహర్షి అంటే పూజ అవి చెయ్యాలి కదా! అలా అక్కడికి వెళ్ళి పూజ అది చేసి అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి ఒక తోటలోకి వెళ్ళారట. ఆ తోటలో ఒక చెట్టు మీద 2 పక్షులున్నాయట. ఆ పక్షుల్ని క్రౌంచ పక్షులు అని అంటారు. మీకు కొంగ తెలుసు కదా! కొంగలాగే ఉంటాయన్నమాట పొడుగు ముక్కుతో. ఆ క్రౌంచ పక్షులు 2 ఉన్నాయట. ఆ 2 చక్కగా ఆడుకుంటున్నాయట. ఆ పక్షుల్ని చూసి వాల్మీకి మహర్షి చాలా సంతోషించారట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట. పరవశించిపోయారట. ఇంత సంతోషం కూడా ఒక్కసారిగా పోయిందిట. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఒక వేటగాడు వచ్చాడట. వచ్చి బాణం వేసి ఆ 2 పక్షుల్లో ఒక పక్షిని చంపేశాడట. అంతే, ఆ పక్షి పాపం చెట్టు మించి పడిపోయింది. ఇంకొక పక్షి మిగిలింది కదా! ఆ పక్షి చాలా బాధగా ఈ పక్షి పక్కన కూర్చొని ఏడుస్తోందట. ఆ దృశ్యాన్ని చూడగానే వాల్మీకి మహర్షి అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా! ఒక్కసారిగా అతనికి విపరీతమైన బాధొచ్చిందంట. చాలా శోకం అంటే దుఃఖం వచ్చిందంట. చాలా బాధొచ్చిందంట. చాలా సాడ్ ఫీల్ అయిపోయారట. వెంటనే ఆయనకి కోపం కూడా వచ్చిందట. ఎవరి మీదొచ్చింది కోపం? ఎవరు చంపేశారు ఆ పక్షిని? వేటగాడే కదా! ఆ వేటగాడి మీద కోపం వచ్చి వెంటనే ఏం చేశారట ఆయన? వేటగాడికి శాపం ఇచ్చారట. ఎలా శాపం ఇచ్చారో తెలుసా? అది కూడా ఆశ్చర్యంగా ఒక శ్లోకంలాగా శాపం వచ్చిందంట. మాటల్లా కాదు, శ్లోకం రూపంలో. మీకు శ్లోకాలు తెలుసు కదా! మంచి మంచి శ్లోకాలు చదువుతూ ఉంటారు కదా! అలాగ శ్లోకం రూపంలో శాపం వచ్చిందట. ఆ శ్లోకం ఏంటో మీకు చెప్తానే, వినండి. ఆ శ్లోకం ఎలా ఉంటుందంటే, మా నిషాద ప్రతిష్ఠాంత అగమ శాశ్వతీ సమాః యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహిత అని చెప్పేసి అలాగా ఒక శ్లోకం రూపంలో శాపం ఇచ్చారట. మళ్ళీ ఇంకొకసారి చెప్తానే, ఆ శ్లోకం వినండి శ్రద్ధగా. మా నిషాద ప్రతిష్ఠాంత అగమ శాశ్వతీ సమాః యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధి కామమోహితం. ఏమిటి మీనింగ్ అంటే, ఓ వేటగాడా, ఆ 2 పక్షులు ఆనందంగా ఉంటే అందులో ఆ పక్షిని నువ్వు బాణం వేసి చంపేశావు. ఇప్పుడు చూడు ఇంకో పక్షి ఎంత బాధపడుతోందో. ఆ పక్షి ఎంత బాధైతే పడుతోందో అంత బాధని నువ్వు కూడా అనుభవిస్తావు నీ జీవితంలో అని శాపం పెట్టారట. శాపం పెట్టి అక్కడి నుంచి బాధగా ఆయన ఆశ్రమానికి వచ్చేసారట. ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆయనకి ఇదంతా గుర్తొచ్చి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక్కసారిగా గుర్తొచ్చిందంటే, ఏంటి, శ్లోకం రూపంలో నేను శాపం పెట్టాను అన్న విషయం అప్పుడు ఆయనకి ఒక్కసారిగా మళ్ళీ గుర్తొచ్చి ఆశ్చర్యపోయారట.
ఇప్పుడు శ్లోకానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. గ్రామరు అవన్నీ ఉంటాయి. వాటన్నిటికి పర్ఫెక్ట్‌గా ఆయన అనుకోలేదు శ్లోకంలా చెప్దామని. ఇది అతను చెప్పినటువంటి ఇంకో విషయం ఏంటి తెలుసా? ఇది అతను చెప్పినటువంటి ఫస్ట్ శ్లోకం అనమాట. అప్పటి వరకు ఆయన ఏ శ్లోకాన్ని చెప్పలేదు. మొట్టమొదటి శ్లోకం వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చింది. ఆ శ్లోకం. అది అతను ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఒకవైపు ఆశ్చర్యపోతున్నా, ఇంకోవైపు బాధ కూడా పడ్డారు. ఎందుకంటే మొట్టమొదటి శ్లోకం నేను చెప్పిన మొట్టమొదటి శ్లోకం ఒక శాపంగా చెప్పినటువంటి శ్లోకమే అని. ఇప్పుడు మనం కూడా ఏదైనా మొట్టమొదటి పని చేయాలంటే అన్నీ మంచిగా చూసుకుంటాం కదా! మంచి రోజు చూసుకుంటాం. అంత మంచిగా జరగాలని చూసుకుంటాం. అంత మంచిగా ఉండాలని అనుకుంటామా లేదా? మరి ఫస్ట్ శ్లోకం చెప్పారు వాల్మీకి మహర్షి అంటే ఆయన కూడా ఏమనుకుంటారు? మంచిగా జరగాలనుకుంటారు. కానీ చూస్తే ఈ శ్లోకం శాపం కదా! అయ్యో! ఏంటి నా నోటంట వచ్చిన ఫస్ట్ శ్లోకం శాపమైంది అని ఆయన చాలా బాధపడుతున్నారట. అసలే పక్షి చనిపోయిందని బాధపడుతున్నారా? ఇప్పుడు ఇది కూడా ఇంకా బాధపడుతున్నారట. నా నోటంట వచ్చిన మొదటి శ్లోకం శాపం అయిపోయిందే అని బాధపడుతున్నారట. అయితే ఈలోపుగా ఎవరొచ్చారో తెలుసా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి? బ్రహ్మదేవుడు వచ్చారంట. బ్రహ్మదేవుడు ఎవరో మీకు తెలుసు కదా! త్రిమూర్తులున్నారు కదా! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అందులో బ్రహ్మదేవుడెవరు? సృష్టికర్త. ద గాడ్ ఆఫ్ క్రియేషన్. మనందరినీ అతనే కదా సృష్టించారు. హిందూ ధర్మం ప్రకారంగా మనం ఏమని నమ్ముతాం? బ్రహ్మదేవుడే మనందరినీ సృష్టించారని. ఆ బ్రహ్మదేవుడు, ఆ గాడ్ ఆఫ్ క్రియేటర్ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట. వాల్మీకి మహర్షి అతనికి స్వాగతం చెప్పి, వెల్కమ్ చెప్పి ఆశ్రమంలోకి కూర్చోపెట్టి ఆయనకన్ని మర్యాదలు చేశారట. కానీ అతని మొహంలో ఇంకా సాడ్‌నెస్ ఉంది కదా! మనసులో ఇంకా బాధుంది కదా! అది గమనించి బ్రహ్మదేవుడు అన్నారట వాల్మీకి మహర్షితో. దేవుళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా! బ్రహ్మదేవుడికి కూడా జరిగిందంతా తెలుసు కదా! కాబట్టి ఆయన అన్నట్ట, "వాల్మీకి నువ్వంత బాధపడకు" అని అన్నట్ట. అంటే వాల్మీకి మహర్షి అన్నారట, "ఎలా బాధపడకుండా ఉంటాను బ్రహ్మదేవా? నా నోటంట వచ్చిన మొదటి శ్లోకం శాపంగా అయిపోయింది" అంటే, "ఏమీ లేదు నువ్వు అనుకుంటున్నావు గానీ, నేను ఆ శాపాన్ని వరంగా మారుస్తాను. నువ్వు ఇప్పటివరకు నారదుడు నీకిందాకలొచ్చి చెప్పాడు కదా! రాముడి కథని, ఆ కథని నువ్వు రామాయణంగా రాయాలి. దానికి ఇందాకల నువ్వు చెప్పినటువంటి శ్లోకమే ఇంట్రడక్షన్ లాగా అవుతుంది" అన్నట్ట. అంటే ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాట వాల్మీకి మహర్షి. అదేంటి నేను ఆ శ్లోకాన్ని వేటగాడికి శాపం పెట్టాను కదా! అది రామాయణం రాయడానికి ఆ శ్లోకం ఎలాగ బిగినింగ్ అవుతుంది? అంతే కదా! మీకు కూడా డౌట్ వస్తున్నాదా లేదా? ఆ శాపం పెట్టిన శ్లోకం నుంచి రామాయణాన్ని ఎలా రాస్తాను? అని ఆశ్చర్యపోయాట వాల్మీకి మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పారో తెలుసా? నేను ఆ శ్లోకం తాలూకా మీనింగ్ మార్చేస్తాను అన్నట్ట. మీనింగ్ మార్చేస్తారా? అదెలాగా? శాపం మీనింగ్ ఏంటి? నువ్వు పక్షిని చంపేసావు. హంటర్, వేటగాడు నువ్వు ఒక పక్షిని చంపేసావు. ఇంకో మిగిలిన పక్షి ఎంత బాధపడుతుందో నువ్వు కూడా అంతే బాధపడతావు అన్నది కదా శ్లోకం మీనింగ్. మరిప్పుడు ఆ శ్లోకం మీనింగ్ ఎలా మార్చేశారో తెలుసా బ్రహ్మదేవుడు? ఇందాకల శ్లోకంలో ఏం చెప్పాను నేను? మా నిషాద అని చెప్పాను కదా! అందుకే చెప్పాననమాట ఇందాకల ఆ శ్లోకం. మా నిషాద అంటే వాల్మీకి మహర్షి ఏమని చెప్పారు? ఓ హంటర్ అన్నమాట. ఓ వేటగాడ అన్నది మీనింగ్. కానీ బ్రహ్మదేవుడు ఎలా మార్చేశారు? మా అంటే అమ్మ, లక్ష్మీదేవి అని తీసుకున్నారు. నిషాద అంటే లక్ష్మీదేవికి దగ్గరగా ఎవరుంటారు? విష్ణుమూర్తే కదా! అంటే అలాగ మార్చేశారనమాట. విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకంగా దాన్నంతా ఎలా మార్చేశారో తెలుసా? దాని మీనింగ్ నేను మీకిప్పుడు చెప్తాను. ఎలా మార్చేశారంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిపి భూలోకానికి వచ్చారు రామావతారంలో. అవునా? ఎలా వచ్చారు? రాముడు, సీతగా వచ్చారు. విష్ణుమూర్తి, మహాలక్ష్మి. అవునా? అప్పుడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అంటే ఆ 2 పక్షుల్ని ఎవరుగా చూపించారు? ఒక పక్షి రాముడు, ఒక పక్షి సీత. అలా మనం అనుకోవాలి. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నాను. ఆ హంటరే రావణాసురుడు అనుకోండి. అవునా? అలా తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆ రావణాసురుడిని చంపి నువ్వు మళ్ళీ సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు రాముడు అన్నట్టు మీనింగ్ మార్చేశాడు. మీకు అర్థమైంది కదా!
మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెప్పనా? వేటగాడిని పెట్టినటువంటి శాపాన్ని ఎలా మార్చేశారంటే ఆయన, రాముడు, సీత వీళ్ళిద్దరూ భూలోకానికి వచ్చారు కదా! మహావిష్ణువు, లక్ష్మీదేవి రాముడు, సీతగా వచ్చినప్పుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతే, రాముడు రావణాసురుడిని చంపేసి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చేశారు అన్నట్టుగా మీనింగ్‌ని మార్చేశారతను. సాంస్క్రిట్‌లో ఆ మీనింగ్‌ని మనం అలాగా సెట్ చేశారనమాట ఆయన. ఇప్పుడది బావుంది కదా! బిగినింగ్ లాగా వాడొచ్చు కదా రామాయణానికి. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు వాల్మీకి మహర్షి కూడా చాలా సంతోషించారట. ఎందుకంటే శాపంగా వచ్చినటువంటి శ్లోకాన్ని ఒక వరంగా మార్చేశారు. అవునా కదా! ఒక బ్లెస్సింగ్ లాగా. ఆ బ్లెస్సింగ్ నుంచి ఏమొచ్చింది? రామాయణం వచ్చింది. వాల్మీకి మహర్షి రామాయణం రాసే టైంకి ఆల్రెడీ చాలా కథ జరిగిపోయింది. అంటే రాముడు పుట్టడం, పెరగడం, సీతాదేవిని పెళ్ళాడడం, అడవికి వెళ్ళడం, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవడం, రావణాసురుడిని చంపి సీతాదేవిని తీసుకురావడం, వాళ్ళకి పట్టాభిషేకం అవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. అవన్నీ కూడా వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు వరం ఇస్తాడనమాట. ఏమని? నీకంతా జరిగిందంతా కూడా నీకు తెలుస్తుంది. నీకు ధ్యానంలో మొత్తం ఉన్నదున్నట్టంతా నీకు తెలుస్తుంది. కథంతా నీకు తెలుస్తుంది. ఎదురుగుండా కనిపిస్తున్న కథని మనం ఈజీగా రాయగలం కదా! అలా మొత్తం నీకు రామకథ ఇప్పటి వరకు జరిగిందంతా కనిపిస్తుంది. అదంతా నువ్వు రాయాలి. నారదుడు నీకు చెప్పినటువంటి ఆ బ్రీఫ్‌గా చెప్పినటువంటి రామాయణాన్ని నువ్వు విశదీకరించి విస్తృతంగా రాయాలి అని అతను బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి చెప్పారనమాట. ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళారు. అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయడం మొదలుపెట్టారు. నారదుడు చెప్పినటువంటి ఆ బ్రీఫ్ సంక్షేప రామాయణాన్ని అతను 24,000 శ్లోకాలు అంటే 24,000 శ్లోకాల్లో అంత చక్కగా ఆయన వివరించి మనకి రామాయణాన్ని ఇచ్చారు. ఎప్పటి వరకు అయితే భూమి మీద పర్వతాలు, నదులు అవన్నీ ప్రవహిస్తూ ఉంటాయో అప్పటి వరకు కూడా రామాయణం అనేటువంటిది నిలిచే ఉంటుందట. యావత్ స్థాస్వంతి గిరయాః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. అంటే ఎప్పటి వరకైతే ఈ భూమి మీద నదులు, పర్వతాలు అవన్నీ ఉంటాయో అప్పటి వరకు రామాయణం ఉంటుంది. ఎన్నో రామాయణాలు ఇప్పటికి వచ్చాయి తెలుసా? కొన్ని వందల రామాయణాలు వచ్చాయి వాల్మీకి మహర్షి రాసిన తర్వాత. అన్ని భాషల్లోని, రకరకాల భాషల్లోని రామాయణాన్ని అందరూ రాశారు. మన తెలుగులో కూడా రామాయణం ఉన్నది. మొల్ల రాసినటువంటి మొల్ల రామాయణం, తర్వాత రంగనాథ రామాయణం, విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి రామాయణం, ఇంకా పూర్వకాలంలోనే తులసీదాస్ రాసినటువంటి రామచరితమానస్, ఇలాగ బోల్డన్ని రామాయణాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సరే అన్నిటికన్నా కూడా వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని మనం అథెంటిక్ రామాయణంగా మనం తీసుకుంటాం. ఏ డౌట్ వచ్చినా, ఎవరికి ఏ డౌట్ వచ్చినా ముందు వాల్మీకి రామాయణాన్ని రిఫర్ చేస్తారనమాట. అంత గొప్ప రామాయణాన్ని రాశారు ఎవరు? వాల్మీకి మహర్షి. మొట్టమొదట్లో వాల్మీకి మహర్షి ఎవరు? గుర్తుంది కదా! ఆయన ఒక దొంగ. కానీ అతను మారి గొప్ప మహర్షిగా మారి ఇంత గొప్ప ఆది కావ్యాన్ని మనకి అందించారు. రామాయణాన్ని ఆది కావ్యం అని అంటాం. ఆది కావ్యం అంటే మొట్టమొదట వచ్చినటువంటి రాయబడినటువంటి కావ్యం అన్నమాట. రామాయణం ఆది కావ్యం. రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి ఆది కవి, ఫస్ట్ పోయెట్. ఆది కావ్యం, రామాయణం, ఆది కవి వాల్మీకి. ఇది పిల్లలు రామాయణం వాల్మీకి మహర్షి రాయడానికి ఆయన అంటే ఎలాంటి కారణాల వల్ల ఆయన ఎలాగ రామాయణం రాయడానికి దారి తీసింది, ఇవన్నీ ఇవాళ మనం కథలో చెప్పుకున్నాం.